కలుగునుగాక. దేవుని వాక్యం వినిచున్న ప్రేమైన సోదరి సోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న మే 26వ తారీఖుది. దేవుని ఇంటిలో కరువు లేదు. విశ్వాసమునకు తండ్రి అనియు విధేయత మరియు త్యాగం గల వ్యక్తి అనియు మనం తరచుగా అబ్రహాం యొక్క గొప్పతనం గురించి విని ఉన్నాము. కానీ వెనుకబడిన స్థితి అను ఒక వికారమైన దృశ్యము అతని జీవితంలో కలదు. మనము అతని యొక్క విశ్వాసము, విధేయత మొదలగు వాటి నుండి అనేక విషయములు నేర్చుకున్న విధముగానే అతని వెనుకబడిన స్థితి నుండి కూడా అనేక కార్యములు నేర్చుకొనగలము. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. బేతేలును విడిచిపెట్టి అబ్రహాము దక్షిణమునకు వెళ్ళి అచ్చట కరువును ఎదుర్కొనెను. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము. అబ్రహాము బేతేలును విడిచిపెట్టకుండవలసి ఉన్నది. బేతేలులో కరువు లేదు. తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి గారి ఇంటిలో ఇతరులకు పంచిపెట్టుటకు కూడా సరిపడా ఆహారం నిలివి ఉండెను. తప్పిపోయిన కుమారునికైతే తన ఆకలి తీర్చుకున్నట్టుకు పందులు పొట్టు కూడా దొరకలేదు. దేవుని బిడ్డ, దేవుని ఇంటి నుండి ఎప్పటికీ దూరంగా వెళ్ళిపోకూడదు. నీ కొరకు ఏర్పాటు చేసిన కూటములన్నిటికీ హాజరగుటకు వెనుక తీయకము. అచ్చట ప్రభు నీ అవసరతలన్నీ తీర్చుటకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావని కీర్తనకర్త 36వ అధ్యాయం 8వ వచనంలో చదువుచున్నాము. నీకు ఆత్మీయ ఆహారం కొరతగా ఉన్నదనియు దేవుని వాక్యం ఎడల వాంఛ నీలో లేదనియు నీవు కనుగొని ఎడల నీవు ఒక తప్పైన దిశలో వెళుచున్నట్లే లెక్క. నీకు సరిపడినంత ఆత్మీయ ఆహారమును నీవు భుజించని ఎడల ఐగుప్తి ఆహారం కొరకు నీవు ప్రాకులాడదవని గుర్తుంచుకొనుము. ఐగుప్తి ఆహారం పందుల కొరకు ఉంచబడిన పొట్టు మాత్రమే గనుక అది ఎన్నటికీ నీ ప్రాణమునకు తృప్తినివ్వదు. ఇక ఐగుప్తి ఆహారం చేసే మేలు ఇదేనని జ్ఞాపకం ఉంచుకొనుము.